ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కట్టుబడేసావు? ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేనెవరో మృగాన్నా? కాదు. మరెందుకు ఇలా కట్టుబడేసావు ఖైదీలాగా? నువ్వు పారిపోతే అందుకని అందుకని ఇలాగా ఇలాగా ఇందుకే కట్టుపడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టిపడేస్తారు ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టిపడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టిపడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి ఇలా అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది. ఆయన కూడా నన్ను కట్టిపడేశాడు ఈ గొలుస్తోనే ఇదే చోట. కట్టిపడేసిపోయాడు. మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటి 5 రోజులు సర్దుకుపోయాను. చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి పొలుసు తెంచి పారేసి ఇంటికెళ్ళి నీళ్లు తాగి ఈ మెట్ల మీద కూర్చున్నాను గోలుస్తో. చిన్నానొచ్చాడు. మీదట ఇలా కట్టుబడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోను ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టిపడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండు, ఇప్పేస్తాను. తాళం ఎక్కడ? ఇదిగో ఏమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిడ్డు జిడ్డుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పద రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుంది, ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట మెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. బాగుందా?
వెక్కిళ్ళు ఆగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిళ్లలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేయరా? ఎవరూ నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. ఓకే, చెయ్యి ఎక్కడెక్కడికో. ఆ. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆహా, ఆకలిగా లేదా? బాలే ఆకలిస్తుంది. ఒక్కంచమే ఉంది. నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. యమ ఆకలిస్తుంది, పేగులన్నీ గురుగురుమంటున్నాయి. ఆ, నువ్వు ఎ- ఎవరినైనా లవ్ చేసావా? ఉం? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? ఉం. అది కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి. ఉమాదేవి ఇంకెవరైనా అట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు. నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి, విధి రాసి పెట్టిన రాత. నాకు నువ్వు, నీకు నేను. నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఏ, ఎందుకు అడుగుతున్నా? ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. తావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు, ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిదే. ఏ, నేనేం చేశాను తప్పు? నువ్వు నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్, అయ్యోమయ్యో. నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు, నాకు కొత్త డ్రెస్సు, నీకు పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలే మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగు. ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కళ్ళద్దాలు కొనుక్కోమన్నా? టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్, ఏంటి భలే చిరగ్గా ఉన్నావే? ఓ, గుడ్డు పెట్టావా? అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు, పిచ్చిక గుడ్లు, వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే, నేను త్వరగా వచ్చేస్తాను. చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా. ఆ తర్వాత నీకు నాకు పెళ్ళకు వెళ్ళతోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తగునా. బాయ్.
ఈ ఊరేనండి? మ్మ్హ. అదే అనుకున్నానండి. ఇక్కడ చూసిన మొహంలో లేదండి. ఆగటండి పెళ్ళి. అదే పెళ్లికళ మొహంలో కొట్టతలు ఉండదండి. ఉమ్మనండి అండి. ఆ పక్క కాదండి, ఈ పక్క ఉమ్మనండి. పిల్లది ఈ ఊరేనండి? మ్మ్. బయటూరు పెళ్లి మాత్రం ఇక్కడే. ముక్కు పెట్టండి. వీధి. అందరు పెళ్లిళ్ళు వీధి తమ్ముడు. మన వీధి 82లో రాసిచ్చాడు. గుణని నా పిలువబడే పిల్లం కొంచెం గుణశేఖర్ దుక్కలా అనే ఉంటది. వ్యక్తి పొడుగు గత నెల ఎక్కువే. 30వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇతని ఆనవాళ్లు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు, గోధుమ రంగు కళ్ళు, సామన ఛాయ, దృఢమైన శరీరం. ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది. ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలెను. నన్ను గురించే చెప్తున్నారు, కారు గురించి ఏం లేదే. బాబు భలే తమాసగా మాడుతున్నారే. అత్తగారికి బుద్ధి సరిగ్లేదంటున్నారండి, మీకు కూడా సరిగ్లేదా? ఆ మాట ఏమంటున్నారు అందరూ? బాబు ఇలా చూడండి, మళ్ళా డిజిత్రైన ముఖాలు ఉంటే ఆ ప్రకారంగా చెప్తారండి. మనం తీసుకోకూడదు, ముద్ర చెప్తారు. సునో పోయి చిత్రగానం కొంచెం కార్యక్రమంలో సిల్లర ఎక్కువ పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట వింటారు. చిత్రం ఏవిఎం. ఉమాదేవి. 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 ఉమాదేవి, అటు పక్కకి వెళ్ళొద్దు, అక్కడ పెద్ద లోయ. ఉమాదేవి. ఉమాదేవి ఉండు, వస్తున్నా. భయపడదు, నాకు భయపడదు. నన్ను పట్టుకో, 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 పట్టుకో. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేనుంటాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళు. పర్వాలేదు. ఉమాదేవి, కొంచెం చెయ్యి, కొంచెం చెయ్యి. నేను వెళ్ళాలి, నా వల్ల కాదు. ఏంటి ఉమాదేవి? నేను నిన్ను కాపాడితే నన్ను ఎవరు కాపాడతారు? ఉమాదేవి. సారీ. రోహిణి, రోహిణి, ఎక్కడి నుంచి చెప్పారు? ఏమైంది? సరే సరే, కామ్ డౌన్, కామ్ డౌన్. బాబాయ్, ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు. భయపడకు. హ్యావ్ సమ్ మోర్ వాటర్. గుణ పడిపోయాడు, ఎవరైనా వెళ్ళి కాపాడండి. గుణ ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఓ గుణ, కాపాడదాం.
has to help him. చచ్చిపోతాడయ్యేమో. చచ్చిపోతాడా? లేదు, తెలీదు. Somebody has to help him. Okay, okay. పాతాళం. Please, please. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి. అది పోలీసులకు చెబుదాం. అది వాళ్ళ పని. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏమి ఇస్మాయిల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏమిటిది? సంతకం. ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాంక్ పేపర్ మీద. బ్లాంకే పర్వాలేదు, పెట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడితే పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే. వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ, ఎంపో, ఎన్జీవై. పెట్టవే సంతకం. వేయా? ఎస్కే. పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసు అంతా నా వయసు అంతా. నాకు ఆస్తి కావాలి. ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించిందంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యు జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగకు. కారణం నేను చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. నగరమంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టను. అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్. టేక్ ఇట్. ఐ మీన్ టేక్ ఆఫ్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిల్ కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? సార్, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. Go ahead. Take her. ఎస్కే ప్లీజ్. థ్యాంక్ యూ. సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా? ఐ వాంట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రే, డూ ఇట్. ఎవరు? ఎవరది? ఓ ఉమాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చావు. ఎంత పెద్ద లోయ. కొత్త కళ్ళద్దాలు పగిలిపోయాయి. షూట్ చేస్తాను. నాన్నా